యేసుక్రీస్తు ప్రభు నామములో అందరికి వందనాలు, అందరికి వందనాలు, అందరికి వందనాలు. యేసుక్రీస్తు ప్రభు ఒక మంచి మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరంటే నతాన్యేలు. ఆ నతాన్యేలుని యేసు ప్రభు చూసి ఏమంటున్నాడంటే, యేసు ప్రభు దగ్గరికి నతాన్యేలు వస్తున్నప్పుడు యేసయ్య నతాన్యేలు చూశాడు. చూసి ఆ నతాన్యేలు గురించి ఏమంటున్నాడంటే, ఇతను నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని ఎందుకు కపటం ఎంత మాత్రం కూడా లేదన్నాడు. ఇప్పుడు నువ్వు దూరాన ఉన్నా కానీ, ఏదో దేశాల్లో రాష్ట్రాల్లో ఉన్నా కానీ, నీ గురించి యేసయ్యకి బాగా తెలుసు. ఇప్పుడు ఇక్కడ మనం వచ్చాం, దేవుని మాటలు వినేదానికి వచ్చాం, ఆయన్ని ఆరాధించేదానికి వచ్చాం, స్తుతించేదానికి వచ్చాం. నీ వ్యక్తిత్వం, నీ పరిస్థితి, నీ జీవిత విధానం యేసయ్యకు బాగా తెలుసు. యేసయ్య వ్యక్తిని మెచ్చుకుంటున్నాడు. ఏమని మెచ్చుకుంటున్నాడు తెలుసా? తన యొద్దకు వచ్చుట చూచి ఈ నతాన్యేలు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని ఎంత కపటం ఎంత మాత్రం కూడా లేదంట. అంటే అర్థం ఏంటంటే, నిజమైన ఇశ్రాయేలీయుడు ఎలా ఉండాలంటే కపటం లేనివాడుగా ఉండాలి. నిజమైన క్రైస్తవుడు ఎలా ఉండాలంటే నిన్ను బట్టి అనేక మంది మారాలి. నిజమైన క్రైస్తవుడు ఎలా జీవించాలి? నువ్వు వెళ్తా ఉంటే నిన్ను చూసి అనేక మంది ఏమనాలంటే, నిజముగా వీళ్ళు క్రైస్తవులు అనాలి, నిజముగా వీళ్ళు దేవుని నమ్ముకున్న బిడ్డలు వీళ్ళేననాలి, నిజముగా వీళ్ళలో దేవుడు ఉన్నాడయ్యా, వీళ్ళు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయి, వీళ్ళు ప్రార్థన చేస్తే ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతున్నాయి, నిజంగా దేవుడు వీళ్ళు నిలువెల్ల నిండి ఉన్నాడయ్యా అని నీ గురించి సాక్ష్యం చెప్పాలి. ఇక్కడ చూస్తే మన వాక్య భాగంలో చూస్తే ఫిలిప్ ఏం చేశాడంటే, నతాన్యేలుని కనుగొని నతాన్యేలుతో మాట్లాడుతున్నాడు. ప్రవక్తలు, మోషే ప్రవక్తలు ఎవరి గురించి అయితే రాశారో ఆ మెస్సియాని మేము కనుగొన్నాం. ఆ మెస్సియా వచ్చాడు. నజరేతులో నుంచి ఆ వ్యక్తి, ఆ మెస్సియా వస్తున్నాడు, ఆయన మేము చూసాము అని అంటే, నతాన్యేలు ఏమన్నాడంటే, నజరేతులో నుంచి మంచిదేదైనా రాగలదా అని అన్నాడు. దీనికి సమాధానం ఏంటంటే, వచ్చి చూడు అని చెప్పాడు ఆయన ప్రశ్న. ఆ సమాధానం దానికి, ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏం చెప్పాడు? వచ్చి చూడు అని అన్నాడు. ఈరోజు చాలామంది అడుగుతుంటారు, మందిరం జరుగుతుందంటే నిజమేనా? దేవుడు కార్యాలు చేస్తున్నాడా? ఎవరు వస్తున్నారా అంటే మీరేం చెప్పాలంటే, వచ్చి అది ప్రతి ఆదివారం జరుగుతుందా? వాళ్ళు వస్తున్నారా? సేవకులు వస్తున్నారా? వాక్యం చెప్తున్నారా? ఎలా చెప్తున్నారంటే వచ్చి చూడు. నువ్వు చెప్తే వాళ్ళకి అర్థం కాదు, కానీ వాళ్ళు వచ్చి చూస్తే తెలుస్తుంది. వాళ్ళు వచ్చి చూస్తే తెలుసుకుంటారు. అర్థం ఏంటంటే, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి అని అర్థం. ఇప్పుడు నువ్వు రుచి చూసావు దేవుణ్ణి. దేవుడు మంచి దేవుడు, పరిశుద్ధుడు, గొప్ప దేవుడు, ఆయన ప్రేమించేవాడు, అందరినీ ప్రేమిస్తున్నాడు, తారతమ్యం లేకుండా ప్రేమిస్తున్నాడు, ప్రతి ఒక్కరిని ఒకే రీతిగా ప్రేమిస్తున్నాడు, పరిపాలిస్తున్నాడు. భక్తిపరుడు, భక్తియుడు తేడా లేకుండా అందరితో ప్రేమిస్తున్నాడు. ఆయన మంచి దేవుడు ఆయన అని నీకు తెలుసు. ఎందుకంటే నువ్వు యేసులో ఉన్నావు కాబట్టి, యేసుకు దగ్గరగా జీవిస్తున్నావు కాబట్టి నీకు తెలుసు. చాలా మంది ఏమంటారంటే, యేసయ్యకి నేనంటే ఇష్టమేనా? నన్ను ప్రేమిస్తాడా? నా దేవుడు బాగు చేస్తాడా? దేవుడు నా దగ్గరకు వస్తాడా అని చాలా మంది అడుగుతుంటారు. నువ్వు చెప్పే సమాధానం ఏంటంటే, వచ్చి చూడు, వచ్చి చూడు. ఇక్కడికి వచ్చి చూస్తే దేవుని యొక్క గుణగణాలు తెలుస్తాయి, ఆయన మంచితనం తెలుస్తుంది, ఆయన వ్యక్తిత్వం తెలుస్తుంది, ఆయన పరిశుద్ధత తెలుస్తుంది. అందుకని ఇక్కడ
నజరేతులో నుంచి మంచిదేదైనా రాగలదా అని నతనేలు అంటే అర్థం ఏంటంటే, నజరేతు అనే ప్రాంతానికి పెద్ద విలువ లేదు. ఆ ఊరికి అల్పమైన ప్రాంతం, అల్పమైన ఊరది. ఆ ఊరికి పెద్ద పేరు ప్రఖ్యాతులు లేవు. కానీ ఆ ఊరిలోంచి వచ్చిన యేసయ్యకి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. హల్లెలూయా. ఈరోజు ఆలోచించు, పలాని ఊరికి ఏ ఊరంటే అబ్బా ఆ ఊరు మంచిది కాదంటారు. కానీ ఆ ఊర్లోంచి నువ్వు బయటకు వచ్చావు. ఈ రోజున పలాని ఊరు మంచిది కాదు. ఏ ఊర్లో వచ్చాడు? పలాని ఊరు. అబ్బా అసలు ఆ ఊరికి మంచి పేరే లేదయ్యా అని అంటుంటా. కానీ ఆ ఊర్లోంచి దేవుడిని బయటికి తీసుకొచ్చాడు. నిన్ను ప్రత్యేకంగా విలువైన పాత్రగా చేశాడు దేవుడు నిన్ను. పలాని జీవితం, పలాని ఫ్యామిలీ మంచిది కాదు, కానీ ఆ ఫ్యామిలీ వచ్చిన మంచివాడిగా వచ్చావు. ఎలీషాతో ఒక మాట అంటారు, నా ఏలినవాడ, అది రమ్యమైన పట్టణం, చాలా అందమైన పట్టణం అది, కానీ నీళ్లు మంచి కాదంటారు. పట్టణం మంచిదే, హృదయాలు మంచిది కాదు. మనుషులంతా మంచివాళ్లే, హృదయాలు మంచిది కాదు. దేవుడు కోరుకున్న హృదయమే. మనిషి చూసేదానికి బాగానే ఉంటాడు, మంచిగా మాట్లాడుతుంటాడు, హృదయం మాత్రం ఘోరమైనది, బహు వ్యాధి కలది. అది హృదయం మంచిది కాదు. నీతో మాయముద్దులు పెడతాడు, ఎన్నెన్నో చేస్తాడు నీతోటి, చాలా మంచిగా మాట్లాడతాడు నీతో, నీకంటే సర్వస్వం ఏమీ లేదని చెప్తాడు. కానీ హృదయం మాత్రం కపటం, కపటం, కపటమైన హృదయం. అందుకే నజరేతులో నుంచి మంచిదేదైనా రాగలదా అని అన్నాడు. ఈరోజున ఆలోచన చేయి. నీకు విలువ లేదు, పేరు ప్రఖ్యాతి లేదు. ఒకప్పట్లో నీ జీవితం, నా జీవితం ఎలా ఉంది తెలుసా? విలువలేని జీవితం, త్రోసివేయబడిన జీవితం. మనల్ని ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు, అందరూ అసహించుకునే జీవితం మనది ఒకప్పట్లో. నజరేతు నుంచి యేసు ప్రభు ఎలాగ వచ్చాడో, విలువైన పాత్ర, విలువైన వ్యక్తిగా గొప్ప దేవుడికి ఎట్టొచ్చాడో, నీవు ఈ రోజున విలువలేని జీవితాల నుంచి విలువైన వ్యక్తిగా బయటకు వచ్చావు. కారణం ఏంటంటే, యేసు రక్తం చేత కడగబడ్డావు నువ్వు. యేసు రక్తం చేత కడగబడిన నువ్వు పేరు ప్రఖ్యాతులు వచ్చాయి నీకు. వాళ్ళ ఎవరంటే వాళ్ళు చర్చికి పోతున్నారయ్యా. ఒకప్పట్లో వాళ్ళ మంచివాళ్ళు కదయ్యా, వాళ్ళు చెడ్డోళ్ళయ్యా, తొగులు మారోళ్ళయ్యా, వాళ్ళ కదిలిస్తే తొగులు పెట్టుకుంటారయ్యా, వాళ్ళ జీవితం మంచిది కదా అనే వాళ్ళు ఈ రోజు నేను చూసి వాళ్ళు చర్చికి పోతున్నారయ్యో, వాళ్ళు ఏసే నమ్ముకున్నారయ్యో, నీకు ఎంత పేరు వచ్చింది ఆలోచించి. ఆ పేరు జీవితాంతం నిలుపుకుంటావా? ఆ పేరు కాలదనుకుంటావా? ఆ పేరు జీవితాంతం దేవునికి ఇచ్చిన పేరు అది. అందుకనే నతానియేలు చూసి యేసు ప్రభు మెచ్చుకుంటున్నాడు. నతానియేలు యేసు దగ్గరికి వచ్చుట చూచి, ఇతను నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని కపటం ఎంత మాత్రం కూడా లేదు. దేవుడు కొన్ని విషయాలు ఆయన కోపగించు, అసహ్యం ఆయనకి. కపటం, దుర్మార్గం, వేషధారణ, ఇంకా కొన్ని అబద్ధాలు, మోసాలు, కక్షలు, పాపాలు, ఇవన్నీ అన్ని అసహించుకుంటాడు ఆయన. ఈ కపటం అనేది చాలా భయంకరమైన వ్యాధి. అది కాబట్టి తెలుసా, కపటం ఏడుంటుంది? ఏముంటుంది కపటం? బయట ఉంటుందా, లోపల ఉంటుందా? లోపల ఏం చేస్తుంది? మనిషిని తినేస్తుంది. ఆ కపటం లోపల తినేస్తుంది మనిషిని, భయంకరంగా తినేస్తుంది ఆ మనిషిని. కానీ వాళ్ళకి అర్థం కాదు అది. అయితే ఇప్పుడు మనం ఏం చేసాం తెలుసా? అటువంటి జీవితాల్లోంచి బయటకు వచ్చాం మనం. అటువంటి జీవితంలో బయటకు వచ్చిన మనము మరలా అదే జీవితంలోకి వెళ్తున్నామా, అదే బ్రతుకులు బతుకుతున్నాం? ఒకసారి మనం ఆలోచన చేయాలి. యేసు ప్రభు మెచ్చుకుంటున్నాడు ఎవరిని? నతానియేలుని మెచ్చుకుంటున్నాడు. నిన్ను మెచ్చుకోవద్దా? యేసయ్య? నిన్ను ప్రజలు మెచ్చుకోవద్దా? చాలా మంచోడయ్యా, చాలా మంచిదయ్యా అక్క, అన్న చాలా మంచోడయ్యా. ఒకప్పట్లో భయంకరమైన జీవితం అయ్యే వాళ్ళది, ఒకప్పట్లో భయంకర బతుకయ్యే వాళ్ళది. కానీ ఇప్పుడు చాలా మంచోళ్ళుగా మారారయ్యా. నిజంగా వాళ్ళ మాట కానీ, వాళ్ళ తీరు, వాళ్ళ ప్రవర్తన చాలా చక్కగా ఉందయ్యా. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకో, ఇప్పుడు మాత్రం బాగున్నావు నువ్వు. ఎప్పుడు బాగున్నావు? మందిరంలో ఉన్నప్పుడు బాగున్నావు. మందిరంలో ఉన్నప్పుడు మనల్ని మించినటువంటి భక్తి పరులు లేరు, చాలా బాగున్నావు. మందిరం అయిన తర్వాత
తెల్లారిన తర్వాత మరి నీ పరిస్థితి ఎలా ఉంటుంది? నేను చూసి ప్రజలు ఏమనుకుంటున్నారు? మిమ్మల్ని బట్టే కదా దేవుని నామము అన్ని జనుల మధ్య దూషించబడుతుంది. కారణం ఏమంటారో తెలుసా? నువ్వు కానీ యేసు ప్రభుని నమ్ముకున్న నువ్వు, మందిరంలో ఉన్నటువంటి నువ్వు, దేవుని ఆరాధిస్తున్నటువంటి నువ్వు మరలా తెల్లారిన తర్వాత అదే జీవితాల్లో ఉంటే వీళ్ళే క్రైస్తవులు అని అంటారు. ఒకప్పుడు ఒక మాట అంటే ఒప్పుకోవు నువ్వు, ఒక మాట నిన్ను కానంటే ఒప్పుకో, 3 మాటలు అంటావు నువ్వు. ఈ రోజున మనం అనిపించుకోవాలా, ఊస్తే ఊపించుకోవాలా, తిడితే తిట్టించుకోవాలా, కొడతానంటే కొట్టించుకోవాలా. అటువంటిది మన జీవితం ఈ రోజున, అటువంటిది మన బ్రతికి రోజున. నీకు అటువంటి జీవితం కావాలన్నా, పాత జీవితం కావాలన్నా ఆలోచించాయి. నతానియేలు వస్తుంటే ఇతను నిజముగా ఇశ్రాయేలుడయ్యా. నిజంగా ఇశ్రాయేలుకున్నటువంటి గొప్పతనం ఇదే. క్రైస్తవులకు ఉండవలసిన లక్షణాలు ఇవే: ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవి ఉండాలి. ఆత్మ ఫలాలు క్రైస్తవుడికి ఉండాలి. ఈ లేకపోతే దేవుని మనం ఆరాధించలేం. ఇంకొక ఆయన కూడా మెచ్చుకున్నాడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో. ఒక ఆయన వచ్చి, అయ్యా నా దాసుడు మిగుల పక్షవాయుతో బాధపడుతున్నాడయ్యా అని అంటే, నేను వచ్చి స్వస్థపరిచేదని అడిగాడు యేసయ్య. అయ్యా నువ్వు రావద్దయ్యా, నువ్వు నా ఇంట్లోకి వచ్చేదానికి నేను పాత్రుడని కాను. నా దగ్గర కూడా సైనికులు ఉన్నారయ్యా, ఒకడు పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడయ్యా, నాకు అధికారం ఉందయ్యా. కానీ నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలయ్యా, నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు. కొంతమందికి ఎట్టాశ ఉంటుందంటే, పాస్టర్ రావాలి, తల మీద చేయి పెట్టాలి, ప్రార్థన చేయాలి. కొంతమందికి ఉంటుంది. కొంతమందికి ఫోన్లో ప్రార్థన చేసుకుంటే చాలని కొంతమందికి ఉంటుంది. కొంతమందికి మాత్రం ఎంత పరిస్థితి పాస్టర్ మాత్రం రావాల్సింది ఇంటికి. కొంతమందికి వాళ్ళకి విశ్వాసం. కానీ ఈయన విశ్వాసం ఏం తెలుసా? నువ్వు నా ఇంట్లోకి వచ్చేదానికి నేను యోగుండి కాను. ఇప్పుడు మీరు ప్రార్థన చేస్తుంటల్లా, ప్రభా నా దగ్గరకు రాయ్యా, నా దగ్గరకు రాయ్యా అని ప్రార్థన చేస్తుంటావే, నీకు నిజంగా దేవుడు నీలోకి వచ్చేదానికి యోగ్యత నీలో ఉందా? ఒక ప్రశ్న వేసుకో. నువ్వు చేస్తుంటా ప్రార్థన. నిజంగా ఈ విదేశీయుడు, క్రైస్తవుడు కాదు ఈయన, శతాధిపతి, అన్యుడు అంటున్న మాట ఇది. క్రైస్తవుడు కాదు, అన్యుడు అంటున్న మాట. అయ్యా నీవు నా ఇంట్లోకి వచ్చేదానికి నేను పాత్రుడిని కాను, నేను కూడా అధికారి కింద లోబడిన వాడేనయ్యా, నా దగ్గర సైనికులు ఉన్నారయ్యా, ఇప్పుడు రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడయ్యా, ఈ పని చేయమంటే చేస్తాడయ్యా. అయ్యా వద్దయ్యా, నీవు నా ఇంట్లోకి రాకూడదయ్యా, ఆ యోగ్యత నాకు లేదయ్యా. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. నువ్వు ప్రార్థన చేస్తావు, నాతో ఎందుకు మాట్లాడు, నాతో నా దగ్గరకు రా అని. నువ్వు దేవుడు నీలో ఉండేదానికి అర్హత నీలో ఉందా? అర్హత నీలో ఉందా? ఒక ప్రశ్న. ఎట్టొస్తాడు దేవుడు నీలో? ఏ విధంగా వస్తాడు దేవుడు నీలో? ఆలోచించి. నువ్వు చేసే ప్రార్థన ఎలా ఉంది? నీ భక్తి ఎలా ఉంది? చదువు వస్తే నువ్వు వాక్యం చదువుతున్నావా? చదువు వస్తే వాక్యం చదువుతున్నావా? ప్రార్థన చేస్తున్నావా? పక్కన వాళ్ళతో బాగున్నావా? పక్కన కోసం ప్రార్థన చేస్తున్నావా? నీలో మంచి మనసులో మంచి తలంపుల్లో ఉన్నాయా? ఎలా ఉంటే దేవుడి దగ్గరకు వస్తాడు? ఆలోచించాయి. యేసు ప్రభు ఆ వ్యక్తిని చూసి ఏమంటాడు తెలుసా? ఇశ్రాయేలీలో ఎవరికి కూడా ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదన్నాడు. విశ్వాసం ఉండవలసింది ఎవరికి? మనకు, క్రైస్తవులకి. విశ్వాసం ఉండాల్సింది ఎవరికి? మనకి విశ్వాసం లేకుండా పోయింది. అమ్మా నువ్వు బాగా ప్రార్థన చేయమ్మా, అదే చేస్తా ఉన్నా సార్. విశ్వాసం లేదు. విశ్వాసం లేకపోతే దేవుని నమ్మటం కూడా వ్యర్థం, అనవసరం. నీకు అంటే ఏం తెలుసా? దేవుని ఎదుగు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెదుగు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలెను కదా అన్నది బైబిల్లో. విశ్వాసము లేనిదే దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యం అంట, అసాధ్యము. అందుకే యేసు ప్రభు మెచ్చుకున్నాడు ఆ వ్యక్తిని చూసి.
ఏమో తెలుసా, ఇశ్రాయేలీలో ఎవరికి కూడా అతని వైపు చూసి, వాళ్ళందరం చూసి, పక్కన వాళ్ళందరం చూసి, ఇశ్రాయేలీలో ఎవరికి కూడా ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదన్నాడు. ఒకటే మాట మెచ్చుకున్నాడు. ఆయన్ని తగ్గించుకున్నాడు. దేవుడిని మెచ్చుకోవాలా, నొచ్చుకోకూడదు, మెచ్చుకోవాలా. దేవుడిని ప్రేమించాలా. విశ్వాసం ఉండవలసింది మనకు, కపటం ఉండకూడదు. మనకు విశ్వాసం మనకు ఉండాలా, మన కపటం ఉండకూడదు. ఇతరుల కపటం ఎంత మాత్రం లేదన్నాడు. నిజంగా విశ్వాసం తీసుకుందని చెప్పాడు. ఈరోజు ఆలోచన చేయి. క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా ఉన్నటువంటి మనకు విశ్వాసం ఉందా, ప్రేమ ఉందా, నిరీక్షణ ఉందా, ఆప్యాయత ఉందా, అనురాగం ఉందా, మంచి మనసు ఉందా? ఎలా జీవిస్తున్నాం మన జీవితంలో? నిన్ను చూసి అందరు మారాలి. ఒక పత్రిక చదువుతారు, నిన్ను గుర్తుపెట్టుకో. నువ్వు పత్రిక, నువ్వు ఎవరు? నువ్వు పత్రిక. నువ్వు బయటకు వస్తే చదువుతారు. బయటకు నీ మాట, నీ తీరు, నీ నడవడికి, నీ ప్రవర్తన చదువుతారు జనాలు నిన్ను. పలాని వ్యక్తి చదువుతూ ఉంటారు అంతే. పలాని ప్రసాదు, పలాని మార్కు, పలాని వ్యక్తి, పలాని మన లక్ష్మయ్య అని చదువుతూ ఉంటారు నిన్ను. చదివించుకుంటావా నువ్వు? ఏం చదివించుకోవాలా? పలానోళ్ళు మంచోళ్ళయ్యా, పలానోళ్ళు పరిశుద్ధులను చదివించుకోవాలి, కానీ వాళ్ళే క్రైస్తవులు చదివించుకోకూడదు. నువ్వు దేవుని పెట్టారా? నువ్వు నేను ఒక పత్రిక. మనం చదువుతారు జనాలు. ఒకప్పుడులో చదివేస్తున్నారు, ఇప్పుడు ఇంకా ఎక్కువ బాగా చదువుతారు. ఇప్పుడు బాగా చదువుతారు మనల్ని. యేసు ప్రభు నతానియేలుని మెచ్చుకున్నాడు. నిజముగా ఇతను ఇశ్రాయేలీయుడయ్యా. నిజముగా ఇశ్రాయేలుడు అంటే, ఇశ్రాయేలీయుడు అనేవాడు ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఆ తీరు, ఆ ప్రవర్తన ఎలా ఉండాలి, అతను కపటం ఉండకూడదు ఇశ్రాయేలుడికి. అటువంటి వ్యక్తిత్వం అన్నాడు. మనం కూడా ఆ విధంగా జీవించాలి. మనం కూడా మంచి జీవితంలో జీవించాలి. కానీ ఆ వ్యక్తిని చూసి ఏమన్నాడు తెలుసా? ఆ వ్యక్తిని చూసి, ఇశ్రాయేలు ఎవరికి కూడా ఇటువంటి విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదన్నాడు. ఈ రోజున నిన్ను నన్ను పక్కన వాళ్ళు మెచ్చుకుంటే, పక్కన వాళ్ళు కానీ మనం పొగిడితే అది దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా మారాలి. ప్రజలు మారాలంటే నిన్ను చూసే మారాలి. రావాలంటే రాడు జనాలు, నిన్ను చూసే మారాలి. నీ జీవిత విధానం చూసి మారాలి, నీ బ్రతుకును చూసి మారాలి, నీ ప్రవర్తన, నీ మంచితనం, నీ మాటను చూసి మారాలి. కానీ ఇంకొక ఆయన చూసి అన్నాడు, దేవుడు ఏమన్నాడు తెలుసా? అసలు అట్టివాడు పుట్టుకుంటేనే మేలు అన్నాడు. ఊరతను ఇస్కరియోతు యోధ. చాలామంది అంటుంటే కుటుంబంలో కూడా వృద్ధాగా కన్నవరా వాడినే, వాడు పుట్టి చెడబెట్టాడు మా జీవితాల. నిజంగా వాడు పుట్టినప్పుడు కానీ ఏదో వడ్డగింజ నోటేసుగా చంపేస్తుంటే బాగుండా. తల్లికి విలువ లేకుండా చేశా, తండ్రికి విలువ లేకుండా చేశా. తండ్రిని కొడుతుండా, తల్లిని కొడుతుండా. ఇంట్లో డబ్బులు తీసుకుపోయి ఫుల్గా తాగేస్తుంటివి. తల్లిదండ్రులు ప్రేమించకపోతుంటివి. పక్కన వాళ్ళు చూస్తే పక్కన వాళ్ళతో తొగులు పెట్టుకుంటుంటివి. ఇక ఎట్టుంటుంది ఆ కుటుంబాలు? చెప్పండి, ఎట్టుంటుంది ఆ కుటుంబాలు? ఎవరితో స్నేహం చేసినా వాళ్ళనే హింసిస్తుంటివి. సొంత తల్లిని లేకుండా, సొంత తండ్రిని లేకుండా, అక్క తమ్ముడని లేకుండా, అన్నని లేకుండా, మర్యాద లేకుండా, కామన్ సెన్స్ లేకుండా వాళ్ళని హింస పెడుతుంటివి. కట్టుకున్న భార్యనికి విలువ లేకుండా చేస్తుంటివి. నువ్వు దూరంగా వెళ్ళిపోతే, నువ్వు పనికి పోతే, ఇంట్లో నీ భార్య ఒక్కటి ఇంట్లో ఉంటే, నువ్వు వస్తుంటే భార్య గడగడలాడుతుంది. ఈయన వస్తున్నాడయ్యా, ఏం చేస్తాడోనని. భర్తకి నీ చూస్తే భయంగా ఉంటుంది ఈ రోజుల్లో. ఎలా జీవిస్తున్నావు? అందుకే దేవుడు అన్నాడు యేసయ్య వాడిని చూసి, యోధాని, అట్టివాడు పుట్టుకుంటేనే మేలన్నాడు. ఈ రోజుల్లో మన జీవితం ఎలా ఉంది? ప్రజలకి ఎలా మనం జీవిస్తున్నాం, ఎలా బ్రతుకుతున్నాం మనం ఆలోచించేయండి. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, నతానియేలు వలె కపటం లేని వ్యక్తిగా మనం జీవిస్తున్నామా? శతాధిపతి ఒక అన్యుడు, ఒక విదేశీయుడు, క్రైస్తవుడు కాదు,
అతనికి విశ్వాసం ఉంది. మనకు విశ్వాసం ఉండి మనం నేర్చుకుందాం, విశ్వాసంలో కొనసాగదాం. కపటం లేని జీవితం. నిజమైన ఇశ్రాయేలుడు కపటం లేనివాడు. నిజమైన క్రైస్తవుడు పరిశుద్ధుడు. నిజమైన క్రైస్తవుడు మంచి మనసు కలిగి జీవించాలి. నిజమైన క్రైస్తవుడు దేవునికి నమ్మకంగా జీవించాలి. నిజమైన క్రైస్తవుడు భక్తిపరుడు. నిజమైన క్రైస్తవుడు ఎలా ఉండాలంటే దేవునికి సాక్షిగా జీవించాలి. అటువంటి జీవితం నువ్వు కలిగి జీవిస్తున్నావా? పక్కనోడు దీవించబడుతున్నాడని కపటం పెట్టుకుంటున్నావా? ఆ కపటం నీ హృదయంలో ప్రవేశించి నీ హృదయాన్నంతా పాడు చేస్తూ ఉంది. నీ హృదయం, నీ గుండె అంతా కూడా నాశనం చేస్తుంది. గుండె పాడైపోతుంది. ఆలోచన చేసి హృదయాల్లో కపటం కుట్ర కపటాలు కుళ్ళు పెట్టుకొని నీ జీవితం పాడైపోతుంది. నీకు అర్థం కావట్లేదు. ఒకడి గురించి ఆలోచించబాకు, నీ గురించి. ప్రభువా, నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోయ్యా, నన్ను ఆశీర్వదించని దేవుణ్ణి అడుగు. వాడు డెవలప్ అవుతున్నాడు, ఆమె డెవలప్ అవుతుంది, వాళ్ళ కుటుంబం డెవలప్ అవుతుంది. అభివృద్ధి చెందని ఏదో ఒకరిది కూడా డెవలప్ అవుతున్నాడు, అభివృద్ధి చెందని. నిన్ను కూడా దేవుడు అభివృద్ధి చేస్తాడు. నువ్వు ఆయన దగ్గరకు రా, ఆయనకి నమ్మకంగా జీవించు, ఆయన పాదాల దగ్గరకు రా. దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మంచి దీవెన ఏం తెలుసా? ఈ లోకంలో, ఈ కాలనీలో, ఈ ప్రాంతంలో దేవుని నమ్మకపోయినా, అనేక మంది నమ్మలేదు, కానీ వాళ్ళు చాలా డబ్బు కలిగి జీవిస్తున్నారు. నీకు డబ్బు లేకపోయినా డబ్బు చేసే నమ్ముకున్నావు నువ్వు. అది గొప్ప విషయం. నీకు డబ్బు లేకపోయినా, పేరు ప్రఖ్యాతులు లేకపోయినా, విలువ లేకపోయినా, నువ్వు పేరు ప్రఖ్యాతి కలిగిన యేసయ్యను నువ్వు నమ్ముకున్నావు. అది నీ ఆశీర్వాదం, అది నీ డబ్బు. కనుక దేవుడే నీకు అన్ని సహాయం చేస్తాడు. భయపడొద్దు, దిగులు పడొద్దు. అప్పులని, బాధలని, కష్టాలని, వ్యాధులని, సమస్యలని బాధపడొద్దు. ఒక టైం ఉంది, ఆ టైంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఆ టైంలో దేవుడు నిన్ను అభివృద్ధి చేస్తాడు. దేవుని బ్లెస్సింగ్స్ ఎట్లుంటాయంటే, ఇప్పుడు ఈ ఇల్లు ఉంది, ఈ ఇంటి మీద నేను నిలబడి కొన్ని బంతి బాల్ తీసుకున్నాను అనుకో, కింద నువ్వు ఉన్నావు, ఈ బాల్ వేస్తాడు. ఏ బాల్ అని పట్టుకుంటావు నువ్వు? ఈ బాల్ వేస్తావు అనుకో, నీ మీద బాల్ పట్టుకోవాలని అనుకోని ఏ బాల్ అని పట్టుకుంటావు నువ్వు? అట్లుంటే దేవుని ఆశీర్వాదాలు, అట్లుంటే దేవుని ఆశీర్వాదాలు. అటువంటి ఆశీర్వాదాలు నీకు కావాలంటే దేవునికి మనం నమ్మకంగా జీవిద్దాం. నమ్మకంగా జీవిస్తే దేవుడు మనల్ని బహుగా దీవిస్తాడు. నిజమైన ఇశ్రాయేలుడి వలె, కపటం లేని వ్యక్తి వలె విశ్వాసం కలిగి మనం జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.